పాపపుణ్యాన్ని డిసైడ్ చేసేది కాలం కర్మ రూపంలో తిరిగిచ్చేస్తుంది. కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూ నెయ్యి కల్తీ జరిగిందని దుష్ప్రచారం చేశారు కదా పవన్ కళ్యాణ్ సార్. ఈ రోజు హైకోర్టులో ఎటువంటి కల్తీ జరగలేదని రుజువు అయింది. ఫైనల్లీ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అయితే ఒక క్లియర్ చిట్ ఇచ్చింది. మన తిరుపతి లడ్డులో ఎటువంటి యానిమల్ ఫ్యాట్ కలవలేదు అని చెప్పి. కొంతమంది కాషాయ వస్త్రం కట్టుకొని సారీ అని చెప్పి అరిచిర్రో, వీళ్ళ అరుపులన్నీ వేస్ట్ అయిపోయినాయని చెప్పొచ్చు మనం. లడ్డులో మాయ లేదు, మంత్రం లేదు, మోసం లేదు, కల్తీ అంతకన్నది. లడ్డులో కుక్క పువ్వు లేదు, ఆవు పువ్వు లేదు, బర్రె పువ్వు లేదు, పంది పువ్వు అంతకన్నా. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఈ మీ కుళ్ళు రాజకీయాల కోసమో లేకపోతే ఇంకొక దానికోసమో ఎలాంటి ఆధారాలు లేకుండానే ముందుకు ముందే అలాంటి ఒక దేవుడి మీద చెప్పడానికి కొంచెం కూడా భయపడలేదు. అలాంటిది ఆ లడ్డూలో పంది కొవ్వు వాడి చేస్తున్నారు అని అంత పెద్ద అలిగేషన్ వేసి కోర్టుకు వెళ్లకుండానే పబ్లిక్ స్టేట్మెంట్లు ఇచ్చి ఇంతమంది మన హిందూ సోదరుల మనోభావాలను దెబ్బతీస్తున్న మిస్టర్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు ముందుకొచ్చి క్షమాపణ చెప్తాడా? సాక్షాత్తు వెంకటేశ్వర స్వామిని అడ్డంగా పెట్టుకొని తిరుపతి లడ్డూలో యానిమల్ ఫ్యాట్ కలిసిందని చెప్పేసి ప్రచారం చేసి మరీ గెలిచారు. ఇప్పుడు సిట్ ఏమి ఇచ్చింది వెర్డిక్ట్? యానిమల్ ఫ్యాట్ వాడలేదు అని. నిజ నిర్ధారణ కాకుండానే బహిరంగంగా ఆరోపణలు చేసి ప్రపంచంలో ఉన్న కోట్లాది మంది శ్రీ వెంకటేశ్వర స్వామి వారి భక్తుల మనోభావాలను దెబ్బతీసింది. భక్తులతో ఆటలా? కూటమి నేతలు క్షమాపణ చెప్తారా లేదా? తిరుమల లడ్డూ నెయ్యి విషయంలో భక్తుల విశ్వాసాలతో కూటమి నేతలు చెల్లగాటమాడారు. లడ్డూలో జంతు కొవ్వులు కలిసాయంటూ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, కూటమి నేతలందరూ కూడా వ్యాఖ్యలు చేశారు. భక్తుల మనోభావాలను తీవ్రంగా గాయపరిచారు. మద మాంసాలు, పంది కొవ్వు, బీఫ్ టాలో ఆ దేవదేవుడి ప్రసాదంలో కలిపారని చెప్పి ఒక రాజకీయ రంగు పూసుకున్న ఒక నటుడు అసహజమైన రీతిలో సమాజాన్ని మభ్యపెట్టి బాధపెట్టాడు. తిరుపతి లడ్డూలో జంతు కొవ్వు కలవలేదని చెప్పి సుప్రీంకోర్టు చిట్ ఇచ్చిందనమాట, క్లియర్ చిట్. సో వేలాది మంది మనోభావాలు దెబ్బతిన్నాయి కదా. గోవిందా గోవింద, అందరూ హ్యాపీగా ఉండండి. అప్పుడు నేను చెప్పాను, ఈ సనాతన ధర్మం పేరుతో మోసం చేస్తున్నారు, మీకు గుర్తుందా? ప్రజల మనోభావాలను ముక్కలుగా నరికి పారేశాడు.